అండి. అందరూ బాగున్నారా? నేను మీ వెల్ విషర్‌ను. మీరందరూ కూడా నా శ్రేయోభిలాషులు. మరి మీ యొక్క అభిమానము నేను చూరగొనుచున్నాను. నా యొక్క జీపీఎల్, జీసీ అనేటటువంటి ఛానల్‌ను మీరు సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేయండండి. మరి మన ప్రోగ్రామ్ ఏంటంటే సమాజము నేడు నాడు. కాబట్టి ఆ రోజుల్లో మన సమాజం ఎలా ఉండింది, ఈ రోజు ఎలా ఉంది. ఇవి ముచ్చట్లండి. ఒక సీరియల్ కాదు, ఒక స్టోరీ కాదండి. ఎందుకంటే మనం టైటిల్ అది పెట్టి ఇది చేయటం అనేది. ఒక టాపిక్సే పెడతాం మనం. కాబట్టి ఈ టాపిక్ ఏంటంటే మరి పాఠశాల వనభోజనం. అంటే మనకు ఒక సంవత్సరంలో ప్రతి ఇయర్ కూడా మరి నేనున్న పాఠశాలలో అయితే చేసేది పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళి ఒకరోజు అందరం టీచర్లు అందరము మరి ఉపాధ్యాయులు అందరం కూడా కానీ నియర్ బై ఎక్కడైతే దగ్గరలో నియర్ బై ఏదన్నా మరి హిస్టారికల్ ప్లేస్ లాగా కానీ ఒక విహారయాత్రకు రిలేటెడ్గా ఉన్నటువంటి ప్లేస్ చూసి మేము తీసుకెళ్ళేదన్నమాట. అయితే నేను శంషాబాద్ మండల్లో మరి రాళ్ళగూడ అనేటటువంటి విలేజ్లో నేను పనిచేసినప్పుడు పిల్లలందరినీ వనభోజనానికి తీసుకెళ్ళానండి. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చాలా బాగుంటుందండి. వెనకటి ఎప్పుడో పెద్ద చింత చెట్లండి. ఆ చింత చెట్లు మరి విశాలమైనవి, అంత ఓపెన్ స్పేస్ అనమాట. అయితే ఆ ఓపెన్ స్పేస్లో విశాలమైనటువంటి చింత చెట్ల నీడ, మరి అక్కడక్కడన్ని సత్రాలు. ఎందుకంటే శివక్షేత్రం అది, శైవులది. అంటే సిద్ధుల గుట్ట అనే పేరు ఎందుకు వచ్చిందంటే సిద్ధులు ఆ కాలంలో కాళ్ళు నడక ఉండేది కదండి. శ్రవణ కుమారుని తల్లిదండ్రులు మనం చెప్తూ ఉంటాం, కావడిలో తీసుకెళ్ళి అట్లా నడకతో వెళ్ళేవాళ్ళు. ఆ రకంగా సిద్ధులు అంటే మరి దైవభక్తులు త్యాగం చేసి వాళ్ళు మొత్తం బ్రహ్మచారులుగా ఉండేది కదా. ఆ రకంగా వాళ్ళు కాశీకి వెళ్ళి తిరిగి వస్తున్నారట. వచ్చే సమయం లోపల వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ శంషాబాద్ సిద్ధాంతి అనేటటువంటి ప్రాంతము, ఇప్పుడు ఆ పేరు మీదనే సిద్ధాంతి అనేది కూడా వచ్చిందండి పేరు. ఆ సిద్ధాంతి పక్కనే సిద్ధులగుట్ట. అయితే వాళ్ళు ఏం చేశారంట, అది ఒక పెద్ద ఆ సిద్ధాంతి విలేజ్ పక్కనే ఉంటుందన్నమాట. అడవులాగా పొలాలు ఉంటాయి. అక్కడ పెద్ద గుట్ట, దాన్ని వెండికొండ అంటారు. అందుకే అక్కడ శివుడు వెలిసిండు, వెండి కొండ అంటారు. మరి సిద్ధేశ్వరులు అని పిలుస్తారు. ఎందుకు ఆ సిద్ధులు అనే పేరు వచ్చింది ఆ యొక్క ఈశ్వరునికి అంటే, వీళ్ళు సిద్ధులు అంటే వీళ్ళందరూ కూడా అక్కడ కాశీకి పోయి మరి ఆ యాత్ర ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు ఈ సిద్ధులు అంటే వీళ్ళేనండి, సన్యాసులు, అంతా బ్రహ్మచారులు, ఈ యొక్క దైవ ధ్యానానికి అంకితమైనటువంటి వాళ్ళు వివాహం అనేది ఉండదు, మీకు తెలుసు కదా. అయితే వాళ్ళు వచ్చేటప్పుడు అంట శివుని లింగము అక్కడ నుంచి పట్టుకొచ్చారంట, అంత లింగం. ఆ లింగాన్ని తీసుకొని వస్తూ ఆ యొక్క స్థలం వాళ్ళకు నచ్చినందుకు ఆ కొండ మీద, దాన్ని వెండికొండ అంటున్నాం ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఈశ్వరుడు నిలయమై ఉన్నాడని, అక్కడ వాళ్ళు స్థాపించారంట సిద్ధులు. అందుకే ఆ గుట్టకు సిద్ధుల గుట్ట అనే పేరు వచ్చింది. దాని పక్కనే ఉన్నటువంటి ఊరుకు సిద్ధాంతి అనేటటువంటి పేరు. సిద్ధాంతులు అంటే అన్ని తెలిసిన వాళ్ళు అని అర్థం. ఆ సిద్ధాంతులు వచ్చినందుకు ఆ యొక్క గుట్ట పేరే సిద్ధుల గుట్ట అయిపోయింది. వాళ్ళ సిద్ధులు అక్కడ అక్కడ ఉండినందుకు, విశ్రాంతి తీసుకొని కొంతకాలం ఉన్నందుకు. తిరుగు ప్రయాణంలో మళ్ళీ వాళ్ళు మరి కాశీ నుండి కన్యాకుమారిటో వెళ్ళి ఉంటారు. అయితే అప్పుడు అక్కడ చూడండి మహత్యం ఏంటంటే, నేను మరి దాని మీద ఒక వ్యాసం కూడా రాశాను. మన మండల్ శంషాబాద్ మండల్లో ఎంఈఓ చెన్నకేశవరెడ్డి అని ఉండిండు ఒక సారు. మరి ఆయన ఉన్న కాలంలో నేను అక్కడ వ్యాసం రాసిన సిద్ధుల గుట్ట మీద రాస్తే చాలా నెలల వరకు మరి 1 or 2 ఇయర్స్ వరకు ఆ యొక్క మరి ఎండి ఎంఈఓ ఉన్నటువంటి హాల్లో అది అతికించబడి ఉండిందండి. నేను ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూసా నాది ఇక్కడ ఉంది. ఎందుకంటే మనం చేసిన కృషికి ఆ కష్టం అనేది మనకు కనబడ్డప్పుడు హ్యాపీ అవుతాం. ఎందుకు ఇతరులు మెచ్చుకుంటే, ఎందుకు మెచ్చుకుంటారు, తప్పు లేనప్పుడు మెచ్చుకుంటారు. కాబట్టి అది సరి అయిన విధంగా ఉంది కాబట్టి మెచ్చుకున్నారండి. ఆ రకంగా ఇంకొకటి ఏంటంటే, ఆ సిద్ధులగుట్ట యొక్క చరిత్ర ఏంటంటే, నేను పిల్లలను తీసుకొని వనభోజనానికి వెళ్ళేది కదా. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చి ఏంటంటే ఆ చెట్ల కింద చక్కగా పిల్లలకి మా స్కూల్లో మిడ్ డే మీల్స్ పెడుతున్నాం కదండి ఇప్పుడు. ఆ మిడ్ డే మీల్స్ చేసినటువంటి ఆ కుక్స్తోని అవన్నీ వండించుకొని తీసుకొని అందరం కలిసి వెళ్ళి ఆ చెట్ల కింద పిల్లలతోని మంచిగా ఆడుకున్నారు, ఉయ్యాలలు ఊగారు, చెట్ల కొమ్మలు మంచి వేలాడబడుకొని ఉంటాయి.
తర్వాత మేము మా అబ్జర్వేషన్‌లోనే పిల్లలుంటారు. వాళ్ళు ఆడుతూ ఉంటారు. అన్నీ కూడా వాళ్ళకొచ్చినటువంటి ఆటలు, మేము ఆడిచ్చే ఆటలు, ఇంకా మేము కూడా ఆడేదండి. అలా పిల్లలతోనే ఉండేది. మళ్ళీ గుట్ట పైకి పోయి అక్కడ చరిత్ర కూడా తెలుసుకునేవాళ్ళం. అంటే అక్కడ చరిత్ర ఏంటంటే నేను తెలుసుకున్నది ఏంటి అంటే, నాకు చాలా ఇంట్రెస్ట్. హిస్టరీ, రామాయణము, మహాభారతము ఇలా పౌరాణికమైనటువంటి గాథలు చాలా ఇష్టం అనమాట. మీకు చెప్పాను నా తెలుగు టీచరు చక్కగా ఆమె శైవులు అని చెప్పాను. ఎవ్రీ సా మండే ఆమె పూజ చేసే ఒక్క పొద్దుగా ఉండేది. నేను నిమ్మకాయ పిండిచ్చేదని చెప్పాను. దట్ ఈస్ ట్రూ అండి. దట్ ఈజ్ మై ఎక్స్‌పీరియన్స్. నేను నా అనుభవంతో చెప్తున్నాను. దట్ ఈస్ ట్రూ కూడా. నేను చెప్పేది నిజమండి. ఇందులో కల్పితం ఉండదు. మనం ఎందుకు అవి లేనివి కల్పించుకోవాలి? ఉన్నవే గొప్ప చెప్పుకుంటాం. గొప్ప చెప్పుకోవడం తప్పులేదు కదా! ఇతరులకు ఇన్‌స్పైర్ అవుతదనేసి. ఇతరులు అంటే పిల్లలకు ముఖ్యంగా. అరే! ఈ పలాని ఓల్డ్ టీచర్స్ రిటైర్డ్ అయినాక కూడా మళ్ళీ సమాజాన్ని ఒక స్టూడెంట్స్‌గా ఒక క్లాస్ రూమ్‌గా ఒక స్కూల్‌గా ట్రీట్ చేసుకొని ఆమె ఈ రకంగా చెప్తుంది కాబట్టి ఏదన్నా మంచి అందులో 10 మాటల్లో ఒకటైనా గానీ మనము వినవలసినవి ఉంటాయి. ఈ సీరియల్సో, వంటలు అవన్నీ కామన్ అవి. ఏంటి అనేసి కొంచెం ఇలాంటి దాని మీద ఇప్పుడు మనం దేవుణ్ణి ధ్యానించడం అంటే ఒక 10 నిమిషాలు దైవ ధ్యానం. అట్లాగే సమాజం గురించి, దేశం గురించి మరి ఇలాంటి కొన్ని మంచి విషయాల్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయినట్టయితే మీకు కూడా మరి పిల్లలకు చెప్పుకునటానికి అవకాశం ఉంటదండి. అక్కడ పోయినప్పుడు చేవెళ్ళ నుంచంట ఒక గంగిరెద్దు నేల బొయ్యారం ఉందండి. ఆ టన్నెల్. అక్కడి నుంచి శంషాబాద్ సిద్దులగుట్ట నుండి చేవెళ్ళకు ఉంటదంటండి. మరి అక్కడ చేవెళ్ళ నుండి వచ్చి ఆ గంగిరెద్దు ఆ టన్నెల్ నుండి ఆ నేల బొయ్యారము నుండి ఈ యొక్క సిద్దులగుట్టకొచ్చి సిద్దులగుట్ట చుట్టండి అదేమో కొండ ఇట్లా ఘాట్లాగా ఉంటుంది. మౌంటైను. కిందంతా కూడా జల 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 వారే సెలయేరు. తర్వాత పక్కనన్నీ పచ్చని పొలాలు, వరి పొలాలు అవి ఇవి ఎంత ఆహ్లాదకరంగా ఉంటదక్కడ. వాతావరణం అంటే చాలా బావుంటదండి. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఇప్పుడు శ్రావణ మాసం కదండీ! ఈ శ్రావణ మాసంలోనే అక్కడ జాతర సాగుతదండి 3 డేస్. నేను చిన్నగున్నప్పుడు వెళ్ళేది. అబ్బా! ఎంత అంటే 3 రోజులు లౌడ్ స్పీకర్స్ పెట్టి మాట్లాడేది. తర్వాత ఇంకొకటి పిల్లలు కూడా తప్పిపోయేదప్పుడు. ఇంకా రాత్రిపూట తెల్లవారులు భాగవతాలాడేదండి. భాగవతాలు. ఆహ్, చాలామంది స్త్రీలాగా, పురుషుల్లాగా నవభోజరాజు, భూలక్ష్మీదేవి ఇట్లా వేషాలు మరి చక్కగా అలంకరణ చేసి మరి రాత్రంతా కూడా ఆ స్టోరీస్‌ను వాళ్ళు నడిపిచ్చేదనమాట ఆటలతోటి. అందుకే చాలామంది చుట్టుముట్టున్నటువంటి శంషాబాద్ మండలంలో 46 విలేజెస్ ఉన్నాయండి. 46 ఊర్ల అందరూ పబ్లిక్ వచ్చి ఉండేదండి. అలా అక్కడ మరి వినాయక చవితి కన్నా ముందే వస్తది. వినాయక చవితిలో తినే ఆ పాయసము ముందు ఈ సిద్ధేశ్వరుల దగ్గరనే తింటారండి. అక్కడ తప్పకుండా మరి ఆ ఊర్లో ఉన్నటువంటి కోమట్లు ఆ యొక్క పాయాసము, బెల్లం పాయాసం చేసి అన్నము, పప్పుచారు, బెల్లం పాయాసం పెట్టి వచ్చినటువంటి భక్తులందరికీ 3 డేస్ భోజనం పెడతారండి. అన్నదానం అంటారా? అది చేస్తారు. చాలా మరి ఎంత చక్కగా బెల్లంతో పాయసం అంటే అంత బావుంటది. ఇంకా మనము అది వినాయక చవితికి ముందు కాబట్టి వినాయక చవితి వస్తే పాయసం తిందామని మనం అనుకుంటే దానికన్నా ముందే ఈ జాతరలో పెడతారు. కాబట్టి చాలామంది ఎంత హ్యాపీగా వస్తారంటే ఆ రోజుల్లో ఎద్దుల బండ్లండి. ఇప్పుడు బండ్లయినాయి. ఆ రోజుల్లో సైకిళ్ళు, ఎద్దుల బండ్లు. ఎద్దుల బండ్ల మీద ఫ్యామిలీని తీసుకొనొచ్చి అక్కడ ఎద్దులను కట్టేసి అక్కడ ఉంచి గడ్డి వేసి వీళ్ళంతా రాత్రి పగలు 3 డేస్ అక్కడ ఉంటారండి. ఉండడానికి సత్రాలున్నాయి. భోజనాలు వీళ్ళే పెడుతున్నారు. కాబట్టి గుడి తరఫుననే. కానీ చాలా బాగా జరుగుతుండేనండి. మేము కూడా చిన్న పిల్లలము. మరి అక్కడ నేబర్‌గానే మేము ఉండేది కాబట్టి వెళ్ళేది. నాకది అంతా నేను చిన్నప్పుడు కూడా ఆడి పాడినము. జాతరకంతా నా ఏజ్ పిల్లలతో వెళ్ళేది. గల్లా గురుగులేసుకునేదండి మేము అప్పుడు. అమ్మ వాళ్ళిచ్చేది 10 ఎన్‌పి, 5 ఎన్‌పి, 3 ఎన్‌పి, 2 ఎన్‌పి అట్లా ఉండినాయి అప్పుడు. అవి అందులో ఏసుకునేది జాతర సమయం. ఈ శ్రావణ మాసంలోనే ఆ గల్ల గురుగులు బయటికి తీసి పగలగొట్టి అవి తీసుకొని రిబ్బన్‌లు, గాజులు ఇంకా స్వీట్‌లేమన్నా కొనుక్కొని తినేది. అమ్మ వాళ్ళు కూడా ఇచ్చేదనమాట. ఈ రకంగా మా లైఫ్ ఎంత అంటే నిజంగా ఇప్పుడు సినిమానో, లేకపోతే పార్కులో, లేకపోతే హోటలో ఏమో కోరికలండి. కానీ అప్పుడు ఏం లేదు. పచ్చని పైర్లు, సెలయేర్లు
మరి అంత పెద్ద మంచి మౌంటైన్స్ ఎంత చక్కగా ఉండేదంటే అలాంటి వాటిలో పోతే నిజంగా అందుకే ఆ రోజుల్లో వాళ్ళు అంత చక్కటి ఆహ్లాదకరమైనటువంటి విషం లేని పొల్యూట్ కానటువంటి ప్యూర్ గాలి పీల్చుకొని ప్యూర్ వాటర్ తీసుకొని మరి వాళ్ళు మరి ఇంకా ఏంటి మన పేడ ఫర్టిలైజర్ పొలాలలో వేసి అంటే ఇవన్నీ కెమికల్ మందులు కాకుండా వేసి అలా పండించుకున్న పంటలండి. అందుకే ఆ రోజు వాళ్ళు మరి అందుకే జీవితం అంటే 100 ఏళ్ళు అని అనుకుంటాం. మరి నిజంగానే మరి 100 ఏళ్ల పైగా కూడా బ్రతికినోళ్ళు చాలా మంది ఉండ్రు. నేను చూసిన నేను చిన్నప్పుడంతా అలా ముసలోళ్ళే కనబడేది. వాళ్ళ మాట అసలు ఇక ఒక రాజాజ్ఞలాగానే ఉంటది. ఆ ఇంట్లో అంత ముసలోళ్ళు ఆయన కొడుకులు, కోడళ్ళు వినాల్సిందే. ఆ రకంగా ఉండిందండి. ఇప్పుడైతే మరి ఇక ఆయుష్‌కు హద్దే లేదు. ఒక వయసే లేదు. ఆయుష్ కూడా దేవుడు మన పాపాలను బట్టో, మన ప్రవర్తనను బట్టో, మనలో ఉన్న ఈగోను బట్టో ఏందో మనకు తెలియదు గానీ ఆయుష్‌ని తగ్గిచ్చేసాడు. 60, 70 ఏండ్లకే ముసలోళ్ళం అయిపోతున్నాము. ఇప్పుడు నేను 60 ఏళ్ళు. కానీ మరి ఏది చేత కాదు. మా అమ్మ మంచిగుంది ఇప్పుడు గూడా. మరి మా అమ్మ గట్టిగుంటది. ఆమె కూరగాయలు కూర్చొని నేను కింద కూర్చోలేను. అలా చూడండి సమాజం అంటే మరి ఆ రోజులు ఎలా ఉండింది, ఈ రోజులు ఎలా ఉండింది. ఆ రోజులు జాతరలు ఎలాగుండినాయి, ఈ రోజు ఎలా ఉన్నాయి. ఇప్పుడు అడుగడుగున గల్లీలంతా ఎగ్జిబిషన్స్ పెడుతున్నారు. సరే పాపులేషన్ పరంగానో, మరి ఆ ఫుడ్ పరంగానో ఏదో కానీ మొత్తానికైతే ఆ రోజులు అయితే నాకు ఈ రోజుల కంటే చాలా హ్యాపీనిచ్చినాయండి. కష్టం ఉండింది. పొలాలలో చేసుకోవాలి, పండిందే తినాలి. మరి ఇప్పుడైనా గానీ ఉద్యోగాలకు ఎంతో దూరం పోతున్నాం గదండీ! మరి నేను కీసరగుట్ట పోయొచ్చేది. మరి ఎల్బీ నగర్ దగ్గర ఉన్నటువంటి మీర్పేట దగ్గర ఉన్నటువంటి ఆమెను. ఎంత ఈడికెళ్ళి వికారాబాద్ అప్పుడు నేను డీఆర్‌పీగా ఉండి వెళ్ళేది. ఆ వికారాబాద్ పోయిన 2 గంటలు టైం కంటే గూడా కీసరకు దూరం అయితది నాకు. అంటే డైరెక్ట్ లేకపోవడం వల్ల. అలాంటి బాధలు పడ్డాం. ఎప్పటిదానికి అప్పటికి ఉంటుందని. కాబట్టి నేనేమంటున్నానంటే పిల్లలందరిని కూడా మరి సంవత్సరానికి ఒకసారి వనభోజనానికి తీసుకెళ్ళి ఆ యొక్క ప్రాంతాల లోపల ఏవైతే మనం పిల్లలకు చూపించవలసినవి ఉంటాయో ఆ హిస్టరీ ఎలా ఉండింది, ఆ ప్లేస్ ఎందుకు అలా ఏర్పడ్ ప్రత్యేక ప్లేస్గా మనం ఎందుకు దాన్ని పరిగణిస్తున్నాము, అక్కడ ఎందుకు వచ్చినాము, పిల్లలకు కొంచెం మంచిగా సోషల్ స్టడీస్కి సంబంధించి రిలేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం చేసినప్పుడు ఏమవుతుందంటే తప్పకుండా ఆ పిల్లల్లో కొంచెం జ్ఞానం పెరుగుతుంది. ఓహో! ఇదా వ్యవసాయం అంటే ఇలా, కొండలంటే ఇలా, పర్వతాలంటే ఇలా, మరి సిద్ధులంటే ఇది. ఈ యొక్క కొండకు సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అనే పేరు అందుకే వచ్చింది. సిద్ధులొచ్చి వాళ్ళు కాశీ నుండి తెచ్చిన లింగాన్ని అక్కడ మరి ప్రతిష్టాపన చేయటం వలన అనేటివి కొన్ని వాళ్ళ మైండ్‌లో ఆధ్యాత్మిక పరమైనటువంటివి కూడా తెలుసుకుంటారనమాట. అదేవిధంగా మరి చక్కగా ఆటలు పాటలతోటి ఉంటే పిల్లలు చదివి 1 వీక్ గానీ, ఒక 6 మంత్స్ గానీ అలా ఉంటే కొంచెం వాళ్ళకి అవేర్‌నెస్‌లా ఉండాలంటే మనం ఇలా వనభోజనానికి తీసుకెళ్ళినప్పుడు అన్ని క్లాస్‌ల వాళ్ళు మీట్ అయ్యి చక్కగా వాళ్ళు కలిసి ఆడుకుంటే వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే బరువు, భారం అనిపిస్తదో మళ్ళా ఫ్రీ అయిపోయి రిఫ్రెష్‌మెంట్ అవుతారు. కాబట్టి అలా తీసుకెళ్ళాలి. నేనైతే మరి అలా తీసుకెళ్ళానండి. కాబట్టి ఈరోజు మనది పాఠ్యాంశం ఏంటంటే సిద్ధులగుట్ట వనభోజనం. వనభోజనం సిద్ధులగుట్ట అని మీకు నేను చెప్పాను. సో థ్యాంక్ యూ అండి సో మచ్. మీరు మరి ఈ రకంగా ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క రోజు చెప్పుకుందాము. మరి మేమేమైనా స్టూడెంట్స్ మేము పిల్లల తల్లులము, నానమ్మలము, అమ్మమ్మలము, ఎంప్లాయీస్మో ఈమెదో ఇక్కడ చెప్తుందనంటే దట్ ఈజ్ యువర్ విల్ అండ్ విష్. నేనేమి ఫోర్స్ చేయట్లేదు. సమాజం అన్నప్పుడు కోట్ల మంది ఉంటారు. కోట్ల మందిలో కనీసము మరి ఇలా వినేటోళ్ళు కొంచెం మంది అన్నా ఉంటారు. వాళ్ళే నా స్టూడెంట్స్, వాళ్ళే నా సమాజం అని నేను మీ ముందుకు వస్తున్నాను. కానీ నాకు సరదాగా మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే నాకున్న జ్ఞానం 10 మందికి పంచాలి. అంటే అందరికి ఉంది జ్ఞానము, ఇంకా మేధావులు. కానీ వాళ్ళకు తీరుకుండకపోవచ్చు, పనులు ఉండొచ్చు, వాళ్ళకు మరి వాళ్ళకు కుదరకపోవచ్చు. మరి నేను రిటైర్డ్ అయ్యాను చెప్పి 35 ఏళ్ళు చెప్పి ఇప్పుడు అలా ఊరికే కూర్చో అంటే నేను కూర్చోలేకపోతున్నాను. నాకు దేవుడు స్వరము మరి మంచి శక్తి బలమునిచ్చి నిలబెట్టినంతసేపు అయితే మీ ముందరకు వస్తూనే ఉంటాను. మీ అభిలాషిగా మిమ్మల్ని కోరుతూనే ఉంటాను. నా సమాజము నాడు నేడు ఈ పరిస్థితులు అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో ముచ్చటించుకుందాం. అదేవిధంగా నేను ఏం చేస్తున్నాను, రోజు ఒక పద్యము
కొంతవరకు దేశభక్తుల గురించి మనకిప్పుడు ఫ్రీడమ్ మొన్న వచ్చినట్టు మనము సంతోషపడినాం కాబట్టి, ఆ సంతోషం ఎట్లొచ్చింది, ఎందుకనేది పంచుకోవడము. అలాగే కొంచెము మంచి ట్యూన్ ఉన్నటువంటి పిల్లలను మధురమైనటువంటి గానంలోనికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోటి ఆ యొక్క పాత పాటలను ఎవిడెన్స్‌గా తీసుకొని, ఆ పాటలను మనం డైరెక్ట్ పాడకుండా దానికి విద్యా బోధన, విద్యకు సంబంధించినటువంటి 2, 3 సెంటెన్స్ నేను తయారు చేసి పాట రూపంలో పిల్లల ముందు ఉంచుతున్నాను. కాబట్టి మీరు మీ పిల్లల ముందు అలాగే ఉంచుతారని నమ్ముతున్నాను. మీ అందరికి కూడా ధన్యవాదాలు మరొకసారి. అందరూ కూడా మరి మీ ఆశీస్సులు నాకు ఉండాలి. భగవంతుని తర్వాత భగవంతుడు నిలబెడతాడు, మీరు చూస్తాడు. ఆయన నన్ను నిలబెట్టుకున్నాడు, మరి మీ ముందు ఉంచాడు. మరి మీరందరూ చూసేవాళ్ళు నన్ను మరి అభిమానించి, ఆదరించి చేరదీస్తారు అని నమ్ముతున్నాను. నా యొక్క ప్రోగ్రామ్ ఏమో సమాజము నాడు నేడు ముచ్చట్లండి. ఇవాళటి ప్రోగ్రాం మనము దాంట్లో సబ్ యూనిట్గా ఒక లెసన్గా ఏం చెప్పుకున్నాము, పాఠశాల వనభోజనము, మరి సిద్ధులగుట్ట ఏదైనా ఒకటి తీసుకోవాలి కదండి. ఒక ప్లేస్ తీసుకున్నాను, అక్కడ వెళ్ళిన విషయం మీకు పంచుకున్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా మీకు నేను ఒక్కొక్కటి రోజుగా మరి ఒక్కొక్క టాపిక్ని తీసుకొని మీ ముందు ఉంచుతాను. మీరందరూ కూడా నా ప్రోగ్రాం అనేది సమాజము నేడు నాడు, ఆ రోజు ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, సమాజంలో అప్పటికిప్పటికి ఏం మార్పు ఉన్నదో మనం డిస్కషన్ చేద్దాం, చర్చించుకుందాం. సో నెక్స్ట్ నా ఛానల్ జీపీఎల్జీసీ అండి. మీరందరూ కూడా మరి నా యొక్క ఛానల్ను అభిమానిస్తారని అనుకుంటున్నా, ఆదరిస్తారనుకుంటున్నా, చేరదీస్తారనుకుంటున్నా. కాబట్టి మీకు అందరికీ నమస్కరించి చెప్తున్నాను. మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండి, కామెంట్ కూడా చేయండి. ఏదైనా మీ సలహాలు ఉంటే నేను స్వీకరిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.